ఆయన మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి మనం పరిశీలిస్తే ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆవాకులు చవాకులు, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, ప్రభుత్వం మీద చేసినటువంటి ఆరోపణలు, మా ప్రభుత్వం రైతాంగానికి చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని చేస్తున్నటువంటి విమర్శలు, ఇవన్నీ చూసిన తర్వాత స్పందించకపోతే దత్తపుత్రుడు మాట్లాడినటువంటి మాటలు ప్రజలు నిజమైన నమ్మి మోసపోతారేమన్నటువంటి అభిప్రాయంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. వాస్తవానికి 41 మంది కౌలు రైతులకి ఈయనేదో నష్టపరిహారం చెల్లించేటువంటి దాంట్లో భాగంగా ఏదో సాయం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఏదో పర్యటనలు చేస్తున్నటువంటిది మొన్న అనంతపూర్లో, నిన్న ఏదో ఒక జిల్లాలో చేసినట్టుగా చూసాం. వాస్తవానికి 41 మంది రైతుల్లో ప్రభుత్వం నుంచి అందించేటువంటి సాయం దాదాపు 7-8 మందికి 7 లక్షల రూపాయలు చొప్పున ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాస్తవానికి వీటన్నిటికీ కారణం దీనికి ఆద్యం ఎక్కడ పడింది అనేటువంటిది దత్తపుత్రుడు తెలుసుకోవాలి. మొదటగా 2014లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం రాష్ట్రంలో ఆ రోజు రైతాంగాన్ని మోసం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి దాదాపు 87,000 కోట్ల రూపాయలు రైతులు రుణాలుంటే ఆ రైతుల రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి రైతుల్ని మోసం చేసి నమ్మించి ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రైతుల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపాలకి ఆ రోజు ఆజ్యం పడితే దానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి తెలుగుదేశం పార్టీకి ఆ పొత్తుల్లో భాగస్వాముడై ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజకీయ పార్టీతో కలిసి నడిచినటువంటి వ్యక్తి ఈ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని చెప్పని అడుగుతా ఉన్నా. వాస్తవానికి ఈ రోజు జరిగినటువంటి కొన్ని మరణాలకి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆ రోజు నుంచి ఆ రోజు అప్పుల్లో కూరుకుపోయినటువంటి కొంతమంది రైతులు మరణానికి కారణం అయి ఉండొచ్చు. అయితే ఆ రోజు శాసనసభలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పుకోతా ఉన్నాను. రైతుల్ని ఏ రకంగా అవహేళన చేశాడు, ఏ రోజన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కేసు నమోదు చేయాలనంటే అసలు ఆ రైతు పేరు మీద ఒక్క కేసు కూడా నమోదు చేయడానికి వీల్లేదు అని చెప్పి హుకుం జారీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు, ఆ రోజు ఏదో మద్యం తాగి చనిపోతున్నారని లేదా ఇతరితర కారణాల చేత చనిపోయారు తప్ప వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతాంగం రైతు సమస్యల వల్ల లేదా ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాటలు నమ్మి మోసపోయి ఆ పరిస్థితులు వచ్చి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చి చనిపోయారనేటువంటి మాటని ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు. ఆ రోజు నువ్వు ఆ రాజకీయ పార్టీతో కలిసి ఉన్నటువంటి మీరు ఆ రాజకీయ పార్టీకి నిత్యం సేవ చేస్తున్నటువంటి మీరు మరి ఆ రోజు రైతులు చనిపోతే ఎందుకు మీరు స్పందించలేదు? ఆ రోజు ప్రభుత్వంలో భాగస్వామ్యుడిగా ఉండి ప్రభుత్వంతో కలిసి పనిచేసి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని 10 సార్లు కలిసినటువంటి మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు రైతులు ఎందుకు గుర్తు రాలేదు? ఆ రోజు 87,000 కోట్ల రూపాయలు రైతులకి రుణాలు మాఫీ చేస్తానని చెప్పి నమ్మించి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడిని ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేదని అడుగుతా ఉన్నాం. ఇది సరిపోదా? మీరు దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పడానికి ఇది సరిపోదా అని అడుగుతా ఉన్నాం. ఈ రకమైనటువంటి మాటలు మా మీద, మా ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు విమర్శలు చేస్తూ వాళ్ళు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారి చావు కారణమై తిరిగి ఎన్టీ రామారావు గారికి విగ్రహానికి దండలేసేటువంటి వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడుది. మరి ఆ రోజు రైతులకు చేసినటువంటి అన్యాయానికి వాళ్ళ మరణాలకు కారణమైనటువంటి దాంట్లో భాగస్వాములైనటువంటి మీరు మళ్ళీ ఇప్పుడు రైతుల దగ్గరికి చనిపోయినటువంటి ఆ రైతుల దగ్గరికి కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దండేసి 1,00,000 రూపాయలు చేతిలో పెట్టేటువంటిది ఈ
వారసత్వం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చినటువంటిది కాదా అని అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు. ఈ దత్తపుత్రుని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని చదవడం, ఆయన చెప్పినటువంటి ప్రాంతాలకు వెళ్ళడం, లేదా ఈ రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయడం, ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ కాదా అని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు కాదా అని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి రైతు భరోసా కింద, వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇప్పటికీ దాదాపు 18,000 నుంచి 19,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 13,500 రూపాయలు చెప్పిన 52 లక్షల మంది రైతు కుటుంబాలకి అందిస్తున్నటువంటి ప్రభుత్వం మాది. రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దాదాపు 9,000 పైచీలకు రైతు భరోసా కేంద్రాలను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో సచివాలయం ఉన్నటువంటి, ప్రతి ప్రాంతం గ్రామ సచివాలయం ఉన్నటువంటి ప్రతి గ్రామానికి అనుబంధంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాం, కౌలు రైతులకి నష్టపరిహారాన్ని చెల్లిస్తా ఉన్నాం. కౌలు రైతులకి అటు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి భూమి యజమాని ఏదైతే ఉన్నారో, యజమానితో ఉన్నటువంటి అగ్రిమెంట్ ఉన్నటువంటి ప్రతి కౌలు రైతుకి మరణం సంభవిస్తే 7 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తా ఉన్నాం. వారికి కూడా రైతు భరోసా చెల్లించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా రైతాంగానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే, మీరు ఎన్నో సందర్భాల్లో రైతుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి మీరు, రైతుల మీద కాల్పులు జరిపినటువంటి చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలికేటువంటి పరిస్థితిలో ఈ నాయకుడు ఉన్నాడంటే, ఈ నాయకుడిని ఏమనాలని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి చేత, చంద్రబాబు నాయుడు గారి వలన పుట్టినటువంటి పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ. ఆయన దత్తపుత్రుడిగా అందుకే ఉన్నాడు. 2014లో ఆయన పార్టీ స్థాపించినటువంటి నాటి నుండి నేటి వరకు చంద్రబాబు నాయుడు గారి ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నాడు. చెప్పనండి, ఆ రాజకీయ పార్టీకి, ఈ దత్తపుత్రుడికి చెందినటువంటి రాజకీయ పార్టీకి ఉన్నటువంటి ఆశయాలు ఏంటో చెప్పనండి, వాళ్ళ సిద్ధాంతాలు ఏంటో చెప్పనండి. వారికి ఉన్నటువంటి ఆశయం వల్ల చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచనల్ని కోసం పనిచేయడం, ఆయన ఆశయాల కోసం పనిచేయడం, ఆయన కోసం పనిచేయడం తప్పితే, లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శించడానికి తప్పితే ఆ రాజకీయ పార్టీ దేనికోసం పనిచేస్తూ ఉందో చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు రైతులకి అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏ రోజన్నా ఈ రాష్ట్రంలో రైతుల కోసం, వ్యవసాయం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేటువంటి సందర్భాలు ఉన్నాయా? సరే, ఆయన రాష్ట్రంలో ఈ గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో రైతాంగానికి అన్యాయం జరిగినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజన్నా ప్రశ్నించేటువంటి సందర్భాలు ఉన్నాయా? ఏ రోజు కూడా మాట్లాడినటువంటి ఈ వ్యక్తుల తాలూకా క్యారెక్టర్ గురించి ఇంకా మాట్లాడాల్సినటువంటి పనే లేదు. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ పరమైనటువంటి ఏ రకమైనటువంటి క్యారెక్టర్ ఉందో మీ అందరికీ తెలుసు. ఏ రోజు చెప్పినటువంటి మాట మీద నిలబడేటువంటి తత్వమే అసలు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ హామీని నిలబెట్టుకున్నటువంటి సందర్భాలు ఏ రోజు కూడా లేవు. ఏ రాజకీయ పార్టీతో ఎప్పుడు పొత్తు పెట్టుకుంటాడో తెలియనటువంటి వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు. చివరికి తెలుగుదేశం పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ అని చెప్పి అనేక సందర్భాల్లో ఎన్టీ రామారావు గారు చెప్పినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇదే చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మా రాజకీయ పార్టీ పుట్టిందని చెప్పినటువంటి సందర్భాలు కూడా చూసాం. అటువంటి కాంగ్రెస్ పార్టీని మొన్న గడిచినటువంటి ఎన్నికల్లో వారితో కలిసి నడిచినటువంటి సందర్భాలు కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఇది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సినటువంటి పని లేదు. 3-4 పిల్లలు, ఇటువంటి వ్యక్తిత్వం, రాజకీయ పరమైనటువంటి
వ్యక్తిత్వం లేదు. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కూడా క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి. ఏం మాట్లాడతాం ఇటువంటి వ్యక్తుల గురించి? వీరు కూడా మా నాయకుడి గురించి విమర్శించేటువంటి పరిస్థితిలో ఉన్నారంటే వీరిద్దరి క్యారెక్టర్ గురించి, అసలు వీరిద్దరు రాజకీయపరమైనటువంటి క్యారెక్టర్లు లేదా వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ల గురించి అసలు రాష్ట్ర ప్రజలకు మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. వీరి తాలూకా వ్యక్తిత్వాలు, ఈ రకమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి మనుషులు, మహానుభావులు వీరిద్దరు. ఒకళ్ళు ఏ రాజకీయ పార్టీతోనైనా ఎప్పుడైనా పొత్తు పెట్టుకోవడానికి ఒక వ్యక్తి సిద్ధంగా ఉంటాడు. ఒక వ్యక్తి ఏమో భార్యత్వం కలిగినటువంటి వ్యక్తి, ఈ సమాజంలో నాయకుడిగా, ఈ సమాజంలో ఏదో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఉద్ధరించడానికి ఏదో రాజకీయ పార్టీ పెట్టినట్టు మాట్లాడతాడు ఒక వ్యక్తి. దత్తపుత్రుడుగా విమర్శిస్తే దానికి ఫీల్ అవుతా ఉన్నాడు. నేను దత్తపుత్రుడిని ప్రజలకు తప్ప చంద్రబాబు నాయుడు గారు కాదని చెప్పి భుజాలు తడుకుంటాడు. ఈరోజు ఇటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి గురించి, ఈ దత్తపుత్రుడి గురించి నేనేదో మాట్లాడానో లేదో మేమేదో మాట్లాడామని చెప్పి, ఇది మేము వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి మాటలు కాదు. ఆయన సొంత గతంలో అంటే విడాకులు తీసుకోకముందు ఉన్నటువంటి రెండో భార్య రేణు దేశాయ్ గారి గురించి, రేణు దేశాయ్ గారిని అడిగితే చెప్తారు. ఆమె అనేక టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది ఈయన వ్యక్తిత్వం గురించి, ఈయన తాలూకా మనస్తత్వం, ఈయన తాలూకా వ్యక్తిత్వం, ఈయన తాలూకా వ్యక్తిగత జీవితం గురించి ఆయన మాజీ భార్య చెప్పింది. మరి వారి సొంత ఇంట్లో మనుషులే ఆయన గురించి ఆ రకమైనటువంటి మాటలు చెప్పిన తర్వాత మమ్మల్ని ఇంకేం మాట్లాడమంటారు? ఇప్పుడు మాకు మొదటి భార్య ఏమో మన విశాఖపట్నం, రెండో భార్య ఏమో ఒకరు లోకలు, ఒకరు నేషనల్, ఇప్పుడు ఇంటర్నేషనల్. ఇప్పుడు రష్యా ఏమో మరి మీకు తెలియాలి, మాకు తెలిసేది 3, 4 నలుగురు పిల్లలు ముద్దుల మొగుడు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తులు ఉండి వీళ్ళు కూడా మా నాయకుడి గురించి మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతూ అంటాడు చంచల్ కూడా జైలు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసు కన్విక్షన్కి, జైలు జీవితానికి ఏ రకమైనటువంటి సంబంధం ఉందో అసలు తెలుసా అని అడుగుతా ఉన్నా. అది కన్విక్షన్ అనేటువంటిది ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిందని అడుగుతా ఉన్నా. జైలు జీవితం గడిపినంత మాత్రాన ఆయన ముద్దాయి, ఆయన ఖైదీ కాడు అనేటువంటి విషయాన్ని ఈ వ్యక్తి తెలుసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు మరణించినంత వరకు, రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు వీడినంత వరకు, కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టింది. ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఫైల్ చేసింది? దానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయలేదని అడుగుతా ఉన్నాం. అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విలువలు మానుకొని ఇచ్చినటువంటి మాటని తప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఈ కేసులు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చేవా అని అడుగుతా ఉన్నా. సాక్షాత్తు ఆ రోజు పార్లమెంట్లో అనేక మంది రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమంగా కేసులు పెట్టారనేటువంటి మాటల్ని అనేక సందర్భాల్లో చెప్పారు. ఈరోజు ఏ రోజు కూడా ఏ ఒక్క కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయి అని తేల్చినటువంటి ఒక్క కేసు అన్నా చెప్పమని అడుగుతా ఉన్నాం. 16 నెలలు జైల్లో ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి కేసులు ప్రజలకు తెలియని అడుగుతా ఉన్నాం. తెలుసు కాబట్టే 2014లోనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు తుడిచిపెట్టేశారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. వారికి తోడే, కాంగ్రెస్ పార్టీకి తోడే తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసుల్ని ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు తెలుసు. వారు చేసినటువంటి అన్యాయం ప్రజలకు తెలుసు కాబట్టే 2019లో తెలుగుదేశం పార్టీని కూడా తుడిచిపెట్టేశారు అనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రజలు ఇవేవి నమ్మలేదు కాబట్టి, ప్రజలు ఇవన్నీ కూడా అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు అని చెప్పి తెలుసుకున్నారు కాబట్టి ఒక గొప్ప విజయాన్ని 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి. ప్యాకేజ్ స్టార్గా, దత్తపుత్రుడిగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే చేస్తాను, ఆయన ఏం మాట అంటే ఆ మాట వత్తాసు పలుకుతాను అనేటువంటి ఆ సిద్ధాంతంతోనే ముందుకెళ్తానంటే ఆయన కర్మ, మేమేం చేస్తాం?
ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడా కూడా ఆ రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కానీ ఆయన నాయకత్వాన్ని కానీ సమర్థించేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు అనేటువంటి విషయాన్ని ఈ దత్తపుత్రుడు తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో దత్తపుత్రుడు అని అంటుంటే ఆయన తెగ ఫీల్ అయిపోతా ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారికి సొంత పుత్రుడిని వదిలేసి దత్తపుత్రుడిని నమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఓ పక్క దత్తపుత్రుడు అంటే ఈయన ఫీల్ అవుతా ఉన్నాడు, సొంత పుత్రుడిని ఆయన కాన్ఫిడెన్స్లో తీసుకోవట్లేదని చెప్పి సొంత పుత్రుడు లోకేష్ ఫీల్ అవుతా ఉన్నాడు. ఇద్దరిని ఏ రకంగా మరి నడిపిస్తాడో చంద్రబాబు నాయుడు గారు చూడాలి. ఆయనకేమో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే వ్యతిరేక ఓటు అనేటువంటిది చీలిపోవాలనేటువంటి అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉంటే వ్యతిరేక ఓటు అనేటువంటి చీలకూడదు అనేటువంటి సిద్ధాంతం పవన్ కళ్యాణ్ గారు. మేము అధికారంలో ఉంటే వ్యతిరేక ఓటు అంతా కూడా కలిసి ఉండాలి, ఎక్కడా కూడా ఒక్క ఓటు కూడా పోకూడదు అనేటువంటి అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే మాత్రం ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఓట్లు పనిచేసుకోవాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోవాలి, నా దత్తత తీసుకున్నటువంటి నా తండ్రి మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవాలన్నటువంటి అభిప్రాయం ఆయనలో కనబడతా ఉంది. సరే, ఆయన ఏం చేసుకున్నా ఎలా చేసుకున్నా ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారనేటువంటిది నేను చెప్తున్నటువంటి మాట కాదు, నిన్న పవన్ కళ్యాణే చెప్పాడు. మీరేమో ఇక్కడికి వచ్చి జై పవన్ జై పవన్ అని అరుస్తారు, ఓట్లేమో జగన్మోహన్ రెడ్డికి వేస్తారు అనేటువంటి మాట నేను చెప్పింది కాదు. నిన్న సాక్షాత్తు ఆయన సభలో పవన్ కళ్యాణే ఆ మాటలు చెప్పినటువంటి విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇక ఈ రకమైనటువంటి వ్యక్తిత్వంతో ఇంకా ఎన్ని రోజులు ప్రజల్ని మోసం చేయాలని చెప్పి మీరు చూస్తారు, ఎన్ని రోజులు ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పి చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంకా 44 సంవత్సరాలు 40 ఏళ్ళు రాజకీయ జీవితం చూశాడు, ప్రజల్ని అనేక అన్యాయాలు గురి చేశాడు, రాష్ట్రాన్ని ఈరోజు రాష్ట్ర విభజనకు కారణమైనటువంటి వారిలో ఒకడైనటువంటి వ్యక్తి. ఈరోజు ఇన్ని పాపాలు చేసినా ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు గారు అంటే అంత ప్రేమ మాకు అర్థం కావట్లేదు. సరే, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి, మేము మళ్ళీ వచ్చేటువంటి అసలు ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలు ఎన్నికలకు ఉంటే ఇప్పటి నుంచే పొత్తుల గురించి ఎందుకు అంత తహతలాడుతూ ఉన్నారో అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ ఏమో వ్యతిరేక ఓటు చేల్చడానికి వీల్లేదంటాడు, ఓ పక్కేమో నేను వన్ సైడ్ లవ్ అని చంద్రబాబు నాయుడు అంటాడు. అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఒక రికార్డు ఉంది పవన్ కళ్యాణ్ గారికి, గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. అసలు ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి రికార్డు ఎవరికి ఉండదు. అతి తక్కువ కాలంలో ఒక రాజకీయ పార్టీని స్థాపించి 2014 రాజకీయ పార్టీని స్థాపించి 2019 వచ్చేసరికి 5 సంవత్సరాల్లో అత్యధికమైనటువంటి రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్. 2014లో భారతీయ జనతా పార్టీతో, తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకున్నాడు, పార్టీ స్థాపించిన నెల రోజులకే. 2019 వచ్చేసరికి సిపిఐ, సిపిఎం, బిఎస్పి, మళ్ళీ ఈ రాజకీయ పార్టీలతో అక్కడికి 5. 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీ 6, ఇక్కడ 3, అక్కడ 6, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఎలా హక్కును చేర్చుకోవాలి, వాళ్ళు ఈయన్ని ఎలా హక్కును చేర్చుకోవాలి, ఎంత ప్యాకేజ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, ఏ ఊర్లు వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఏం విమర్శించాలి అనేటువంటి తెగ ఈ మధ్య మళ్ళీ సినిమాలు అలవాటయ్యి ఈ మధ్యకాలంలో కొత్తగా సినిమాలు తీస్తూ ఉన్నాడు. అసలు ఏమన్నాడు మీ అందరికి గుర్తుందా? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగా చేస్తే నేను మళ్ళీ సినిమాలే చేసుకుంటాను అన్నాడు. మీకు గుర్తుందో లేదో ఒకసారి ఆయనకే గుర్తు చేయండి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రసంగంలో పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగా చేస్తే నేను మళ్ళీ సినిమాలు చేసుకుంటానన్నటువంటి మాట మాట్లాడా లేదా అనేటువంటిది ఒకసారి మళ్ళీ ఆయన్ని అడగాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. సో ఈరోజు మళ్ళీ సినిమాలు చేసుకుంటాం. సినిమాల్లో భాగంగానే ఇది ఒక కొత్త సినిమా చంద్రబాబు నాయుడు గారి బ్యానర్లో దత్తపుత్రుడు టైటిల్తో బ్రహ్మాండమైనటువంటి సినిమాని గడిచినటువంటి 3 నెలలుగా నడుపుతూ ఉన్నాడు. ఈ సినిమా రేపు 2024లో అట్టర్ ఫ్లాప్ అయిపోవడం ఖాయం, ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్పడం ఖాయం, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా రాజకీయంగా సమాధి అయిపోవడం ఖాయం.
ఇక వీరు తండ్రి కొడుకులు ఇద్దరు వారు కానీ దత్తపుత్రులు కానీ అందరూ కలిసి రాజకీయాలు మానేయడం ఖాయం, మళ్ళీ తిరిగి సినిమాలకి అంకితం అయిపోవడం ఖాయం అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, రైతుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆ రాజకీయ పార్టీలకు కానీ లేదు. మేము మా చిత్తశుద్ధి ఏంటో రైతులకు అనేటువంటిది ఇప్పటికే మేము చేసి చూపించాం, రానటువంటి కాలంలో ఇంకా చేస్తాం, మరింత నిరూపించుకుంటాం. రైతు పక్షపాతి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తా ఉన్నా. ఒక నిమిషం ఎమ్మెల్యే గారు మాట్లాడాక మళ్ళీ మాట్లాడతాం. అందరికీ నమస్కారం. మరి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ఒక యాత్ర మొదలుపెట్టారు. కౌలు రైతులు ఆత్మహత్యలు జరిగాయి, వారందరికీ మా పార్టీ తరఫున సాయం చేస్తామని చెప్పి వాళ్ళు పొలిటికల్ మైలేజ్ కోసమో వాళ్ళ పార్టీ బలోపేతం చేసుకోవడం కోసమో వాళ్ళకి యాత్ర చేపెట్టుకొని చేసుకుంటున్నారు. కానీ ఈ యాత్రలో రైతులకి మేలు చేయాలి అనేటువంటి దానికన్నా చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్నటువంటి మాటని ఈయన ద్వారా ప్రజలకు తీసుకెళ్ళాలి, ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏదో రకంగా విమర్శించాలి అనేటువంటి ధ్యేయంతోనే మరి చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎల్లో మీడియా ద్వారా మరి ఈ యాత్రను కొనసాగిస్తున్నారు, కేవలం విమర్శించడం కోసమే అనేటువంటిది నేనైతే తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాం ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఆయన అడుగుతారు సచివాలయాలు ఏం చేస్తున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు ఒక మీటింగ్లో. వాళ్ళ సచివాలయం వ్యవస్థ అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక. వాళ్ళ సచివాలయం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ అవినీతి లేకుండా వాళ్ళ ప్రాంతాల్లోనే వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిందే. పక్క రాష్ట్రం తమిళనాడు సీఎం గారు కూడా ఈ సచివాలయం వ్యవస్థని మా రాష్ట్రంలోకి తీసుకుంటున్నామని చెప్పేటువంటి స్థాయికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఉంది అంటే ఆ వ్యవస్థ తాలూకు గొప్పతనాన్ని మన అందరం కూడా గుర్తించాలి. అంతేకాదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసం యాత్ర చేయడం అనుకున్నది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇందాకలా పెద్దలు గౌరవ మంత్రివర్యులు అమర్నాథ్ గారు కూడా మాట్లాడుతూ చెప్పారు, 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈయన కూడా అదే వేదిక మీద ఉండి రైతులందరికీ కూడా బేషరతుగా రుణమాఫీ చేస్తామని చెప్పి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్తే పక్క నుండి దానికి తానా అంటే తందానా అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నట్టేట 2014 ఎన్నికల నుంచి ఎన్నికల్లో గెలిచిన తర్వాత రైతులందరినీ కూడా నట్టేట ముంచితే ఈ రోజు వరకు కూడా కనీసం ప్రశ్నించలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రైతుల కోసం యాత్ర చేస్తారంట. ఇవాళ ఈ ప్రభుత్వం చేసినటువంటి విధంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి విధంగా రైతుల కోసం ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయలేదు అన్నటువంటిది నేను తెలియజేస్తున్నాను. ఇవాళ అనుకున్న సమయానికే వారు రైతులందరికీ కూడా ఉచిత పంట బీమా ఇస్తున్నాం. రైతు భరోసా ఇప్పటికే 3 దఫాలు రైతు భరోసా ఇవ్వడం జరిగింది. జలకళ ద్వారా కానీ ఉచిత బోర్లు వేయిస్తున్నాం. జలకళ ద్వారా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా వాళ్ళకి మరింత మెరుగైనటువంటి సేవలు అందించడం జరుగుతుంది. ఇన్ని చేసినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఏదో రకంగా విమర్శించాలి అని మరి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేయడం ప్రజలందరూ కూడా గమనిస్తారన్నటువంటిది నేను తెలియజేస్తున్నాను. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇంకా ఆయన కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనకి ఆఖరికి ఇందాక అమర్ గారు చెప్పినట్టు ఆయన అన్ని పార్టీలతో కూడా పొత్తులు పెట్టేసుకున్నారు. ఇంకేమీ మిగలకపోయేసరికి ఆఖరికి మనం చూసాం కేఏ పాల్ గారు కూడా పవన్ కళ్యాణ్ నువ్వు నాతో జత కలుపు, నేను సీఎం చేస్తాను, నేను పీఎం అవుతాననేటువంటి స్థాయికి వచ్చేసారు అంటే పవన్ కళ్యాణ్ గారి తాలూకా క్రెడిబిలిటీ ఎంత తగ్గిపోతుంది. మీ మీద కేఏ పాల్ గారు కూడా వాళ్ళు మిమ్మల్ని
శాసిస్తాననేటువంటి స్థాయికి వచ్చారంటే మీ క్యారెక్టర్ ఎంతవరకు దిగజారిపోతుంది అనుకున్నది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, ఇది సమయం కానప్పటికీ కూడా. అత్తారింటికి దారేది సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, చూడబ్బా నేను సింహం ఒకేలాంటి వాళ్ళని, అది నేను గెడ్డం గీసుకుంటాను అది గీసుకోదు అని చెప్పి ఏదో ఒక డైలాగ్ చెప్తాడు. నేను ఒక్కటి అడుగుతున్నా, నువ్వు నిజంగా సింహానివి అయితే ఇవాళ నీ డైలాగ్ కాదు రజనీకాంత్ గారి డైలాగ్ తీసుకుందాం, పందులు గుంపుగా వస్తాయి, సింహం మాత్రం సింగిల్గా వస్తుంది. నువ్వు సింగిల్గా వస్తే సింహానివి, గుంపుగా వస్తే ఏంటి అంటున్నది నేను చెప్పను, అది మీ కార్యకర్తలు మీరే తెలుసుకోవాలి. వాళ్ళు ఎందుకంటే అన్ని పార్టీలతోనే పొత్తులు అయిపోయి ఒక క్రెడిబిలిటీ ఉండదు. వాళ్ళు ఏమనంటే ఆ రోజు బీజేపీ పాచిపోయిన లడ్డూలు అని చెప్పి ఇస్తారని చెప్పి బీజేపీని తిట్టి ఈరోజు మళ్ళీ అదే పాచిపోయిన లడ్డూలు తినడానికి మళ్ళీ అక్కడ బీజేపీ దగ్గరికి చేరారా అని చెప్పి అడుగుతున్నా. వాళ్ళ నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మా నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ విమర్శించడమే ధ్యేయంగా కానీ పని పెట్టుకొని కానీ మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారన్నటువంటిది తెలియజేస్తున్నాను. వాళ్ళ పేదవాడు కన్నీళ్ళు కనబడవా అని చెప్పి రోజు ఒక పేపర్లో పెద్ద స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు అడిగినటువంటి విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పేదవాడు కన్నీళ్లు చూసింది కాబట్టే సుమారుగా 1,60,00,000 రూపాయలు నేరుగా డీపీటీ ద్వారా మరి పేదల తాలూకా అకౌంట్లలోకి వేసినటువంటి ప్రభుత్వం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరికి కూడా ఒక్క ఇళ్ల పట్టా కూడా ఇవ్వకపోతే ఇవాళ ఈ ప్రభుత్వంలో 30 లక్షల మంది పైచలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా శాశ్వత నివాసం కల్పించేటువంటి కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతుంది. ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నవరత్నాల్లో ఇచ్చినటువంటి హామీల్లో 95% హామీలన్నీ కూడా నెరవేరుస్తూ అమ్మఒడి కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, పెన్షన్ల పెంపు కానివ్వండి, వాహన మిత్ర దగ్గర నుంచి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రైతు భరోసా అన్ని హామీల్ని కూడా నెరవేర్చుకుంటూ ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఏ ప్రభుత్వం చేయలేనటువంటి విధంగా ఈ ప్రభుత్వం అందరికీ కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని వెళ్తుంటే దాన్ని విమర్శించడమే ధ్యేయంగా ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వం మీద మనం విమర్శలు చేయాలి, ప్రభుత్వాన్ని మీరు వస్తున్నటువంటి మంచి పేరుని డైవర్ట్ చేయాలి అనేటువంటి విధంగా రోజు మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. మీరు ఎన్ని నాటకాలు ఆడినా సినిమాల్లో చూస్తారేమో కానీ ఇక్కడ మాత్రం మీరు చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నది మాత్రం నాటకం అన్నటువంటిది ప్రజలందరూ కూడా వాళ్ళు గమనిస్తున్నారని తెలియజేస్తూ మరి నిన్న మనం చూసాం, మరి పవన్ కళ్యాణ్ గారు కాన్వే వెళ్తుంటే అక్కడ కొంతమంది జనసేన జెండాలు పట్టుకొని వచ్చి ఆ కాన్వే దగ్గరికి వెళ్ళి కూడా జై జగన్ అనేటువంటి పరిస్థితులు కూడా నిన్న మనం చూసాం. కాబట్టి మనసులో అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నప్పటికీ కూడా ఏదో మరి కొంతమంది పిల్లవాళ్ళు మీ మీద ఇష్టంతో అటు ఇటు రావచ్చు, కానీ వచ్చినప్పటికీ కూడా వాళ్ళ మనసులో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారనేటువంటిది వాళ్ళు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరు మాత్రం కనీసం కరోనా సమయంలో కానీ ప్రజలకు ఇబ్బంది వచ్చినటువంటి ఏ ఒక్క సమయంలోని కూడా మీరెవరూ కూడా అందుబాటులో లేకుండా ఈరోజు మీ రాజకీయ లబ్ధి కోసం చేసుకునేటువంటి కార్యక్రమాల్లో దాన్ని వదిలేసి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కరెక్ట్ కాదన్నటువంటిది మీకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఆల్రెడీ మాట్లాడాను కదా, చాలా స్ట్రాంగ్గా చెప్పాను. ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి బహుశా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారో లేదో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టుగా చూసాం. వాళ్ళకి ఎవరితోనో కలవాలన్నటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. సహజంగా బలమైనటువంటి రాజకీయ పార్టీతో కలవాలన్నటువంటి అభిప్రాయం అందరికీ ఉంటుంది. అలా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అసలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరమే లేదు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది, అసలు కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఈ స్థాయికి దిగజార్చింది దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి కనీసం సీట్ల కోసం ఎదుర్కొనేటువంటి పరిస్థితి, కనీసం ఒక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు దిగజార్చారనేటువంటిది గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అసలు 2004 నుంచి 2014 వరకు సోనియా గాంధీ దేశంలో ఒక శక్తివంతమైనటువంటి నాయకురాలిగా వెళ్తున్నటువంటి సందర్భంలో ఢీ కొట్టడానికి భయపడినటువంటి రోజుల్లో ఢీ కొట్టినటువంటి మగవాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
నీ నాశనం చేసి ఈ రాష్ట్రం దేశం కాంగ్రెస్ పార్టీ వల్ల నష్టపోతుంది అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళ మీద యుద్ధం చేసి కనీసం కాంగ్రెస్ పార్టీకి 2014లో ఒక సీటు రాలేదు, 2019లో ఒక సీటు రాలేదు, కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ రాజకీయ పార్టీతో మేము పొత్తు పెట్టుకోవడం నవ్వుతారు ఎవరన్నా? ఆయన ఏదన్నా మాట్లాడతాడు, అదే చెప్పాను. అసలు మా మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు ఆయనకి లేదు. సిబిఐ అని ఎందుకన్నాడు? మా మీద కేసులు ఉన్నాయన్నటువంటి ఉద్దేశంతో ఆయన మమ్మల్ని విమర్శించాడు. అది చెప్పాను కదా, సిబిఐ మా మీద పెట్టినటువంటి కేసులు కానీ అవన్నీ చంద్రబాబు నాయుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కలిసి పెట్టినటువంటి కేసులే తప్ప మా నాయకుడు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడన్నా ఏదన్నా తప్పు చేశారని చెప్పి ఆయన మీద శిక్ష పడినటువంటి ఒక్క కేసు అన్నా చూపించమని చెప్పి మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. రాజకీయపరమైనటువంటి కక్ష సాధ్యంతో మా మీద పెట్టినటువంటి కేసులకి మమ్మల్ని సమాధానం చెప్పంటే మేము చెప్పాల్సినటువంటి పని లేదు మాకు. ఈరోజు రాష్ట్రంలో ఇందాక చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఒక రాజకీయ పార్టీని పెట్టినందుకు మా మీద అక్రమంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పెట్టినటువంటి కేసులే తప్ప మేము కానీ మా నాయకుడు కానీ తప్పు చేసినట్టుగా వచ్చినటువంటి సందర్భాలు కానీ తప్పు చేసినట్టుగా కన్విక్ట్ అయినటువంటి సందర్భాలు కానీ ఈ రోజు వరకు లేవు అనేటువంటిది గమనించాలి. 28వ తారీఖు గడిచినటువంటి 2 సంవత్సరాలుగా విశాఖపట్నం నగరం పరిధిలో ఉన్నటువంటి దాదాపు 1,30,000 నుంచి 1,50,000 మందికి సొంతింటి కళను నెరవేర్చాలన్నటువంటి ఉద్దేశంతో ఒక 4,500 ఎకరాల పైచిలకు ల్యాండ్ పూలింగ్ చేసి 50 గజాలు చెప్పిన ప్రతి కుటుంబానికి ఇల్లు లేనటువంటి పేదవాడికి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలుసు. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా కోర్టు కేసుల వల్ల తెలుగుదేశం పార్టీ కొన్ని రాజకీయ పార్టీలు అడ్డంకులు సృష్టించి పెట్టినటువంటి కేసులు అన్నింటిని కూడా అధిగమించి ఒక మంచి కార్యక్రమాన్ని ఒక గొప్ప యజ్ఞాన్ని మొదలుపెట్టినప్పుడు సహజంగా కాస్త ఆలస్యం అవుతుందో ఏమో తప్ప అది జరక్క మానదు. ఈరోజు మంచి రోజు వచ్చింది. రేపు 28వ తారీఖున గౌరవ శాసనసభ్యులు పెందుర్తి వారి నియోజకవర్గంలో పైడివాడ అగ్రహారం గ్రామంలో ఒకే లేఅవుట్ 300 ఎకరాల్లో ఒకే సింగిల్ లేఅవుట్, అంటే అటువంటివి 77 లేఅవుట్లు ఉన్నాయి మొత్తం అన్ని ప్రాంతాలు కలిపి. ఒకే లేఅవుట్లో 77 లేఅవుట్లో ఒక లేఅవుట్ అయినటువంటి పైడివాడ అగ్రహారం 300 ఎకరాలు ఒకే ప్రాంతంలో 9,000 మందికి ఒకే ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఉదయం 10:30కి ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం చేరుకుంటారు. 11 గంటలకి సభా ప్రాంగణానికి వస్తారు. దాదాపు 1,30,000 మందికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు ప్రారంభిస్తారు. ఈ విశాఖపట్నం నగర పరిధిలో ఉన్నటువంటి మొత్తం 1,50,000 మంది ఇల్లు లేనటువంటి కుటుంబాలకి సొంతింటిని కళని నెరవేర్చేటువంటి రోజు ఆ రోజు సాకారం అవుతుందన్నటువంటి విషయాన్ని మీ ద్వారా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. సార్ ప్లీజ్. సార్ 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 వైడ్ సిట్ రిపోర్ట్ ఇట్స్ పెండింగ్ సార్. లాస్ట్ 2 years కొన్ని కోవిడ్ కారణాల చేత ఆలస్యమైంది. ఫైనల్ రిపోర్ట్ ఇప్పటికే గవర్నమెంట్కి చేరుతుంది అనేటువంటిది మనం కూడా చూసాం. కమిటీ ఎవరైతే వేస్తారో ఇచ్చినటువంటి మా కమిటీ రిపోర్ట్ మాత్రం మా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ రిపోర్ట్ మాత్రం ఎక్కడా కూడా డిస్క్లోజ్ చేయకుండా ఉండదు. ప్రజల ముందు పెడతాం. అందులో ఉన్నటువంటి మీరు అన్నట్టు ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఉన్నా, లెట్ ఇట్ బి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లెట్ ఇట్ బి తెలుగుదేశం పార్టీ, లెట్ ఇట్ బి జనసేన, లేదా సిపిఐ, సిపిఎం, బీజేపీ ఎవరున్నా సరే వారందరినీ కూడా శిక్షించేటువంటి బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ.